ఛత్తీస్గఢ్ మావోయిస్టులపై భద్రతా బలగాలు మాచపల్లి అటవీ ప్రాంతంలో జరిపిన కాల్పుల్లో ఓ మహిళా మావోయిస్టు మృతి చెందారు. మరో 10 మంది మావోయిస్టులు అక్కడి నుంచి తప్పించుకున్నట్లు సమాచారం. ఈ ఘటన అనంతరం ప్రాంతంలో కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతోంది. ఛత్తీస్గఢ్లోని మాచపల్లి అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు మావోయిస్టుల కదలికలపై నిఘా ఉంచాయి. ఈ క్రమంలో మావోయిస్టులు భద్రతా బలగాల మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. భద్రతా దళాల ఎన్కౌంటర్లో పార్దాపూర్ ఏరియా మహిళా కమాండర్ రూపీ అలియాస్ రంగబోయిన భాగ్య మృతి చెందినట్లు అధికారులు నిర్ధారించారు. రూపీ అలియాస్ భాగ్య స్వగ్రామం సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం ధర్మారంగంగా గుర్తించారు. ప్రభుత్వం ఆమెపై గతంలో 25 లక్షల రివార్డు ప్రకటించింది. ఈ ఎన్కౌంటర్లో మరణించిన రూపీ 2025లో జరిగిన ఎన్కౌంటర్లో మరణించిన మావోయిస్టు అగ్రనేత విజయరెడ్డి భార్య. ఎన్కౌంటర్ అనంతరం ఘటనా స్థలం నుంచి ఒక AK-47 తుపాకీతో పాటు విప్లవ సాహిత్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు కాంకేర్ జిల్లా ఎస్పీ నిఖిల్ రాభేచా వెల్లడించారు. కాల్పుల అనంతరం మరో 10 మంది మావోయిస్టులు తప్పించుకున్నారు. వారి కోసం మాచ్పల్లి అడవుల్లో అదనపు బలగాలతో కూంబింగ్ ముమ్మరం చేశారు.